హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ గురించి, అలాగే ఈ ఇయర్కి రావాల్సిన ఫస్ట్ సైకిల్ 6 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ మే 2024కి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ మనకి వేకెన్సీ అప్డేషన్ బై డివిజన్స్ ఆర్ యూనిట్స్, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డివిజన్స్ వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అనేది 7th మే నుండి 15th మే వరకు జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి, ఆ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 21st మే నుండి 27th మే వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్స్ అనేవి పెట్టుకోవడానికి నిన్నటి నుండే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. సో ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పైన ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి, సో దట్ మీరు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటారు. అండ్ అలాగే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అనే దానిపైన మరొక వీడియో అయితే చేస్తాను, కాబట్టి స్టే ట్యూన్. నెక్స్ట్ వన్ టైం మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్. సో మీరు 21st మే నుండి 27th మే వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా, అందులో మీరు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే అవి మోడిఫై చేసుకోవడానికి మీకు 28th మే అండ్ 29th మే 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ టైంలో మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఏంటి అంటే అన్నీ మోడిఫై చేయడానికి ఉండదు, కొన్ని లిమిటెడ్గా మాత్రమే మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు అప్లికేషన్స్ పెట్టుకునే టైంలోనే ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండండి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై ద డివిజన్స్. వన్స్ మీ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత 30 మే నుండి 3rd జూన్ వరకు మీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి వెరిఫై అయితే చేయడం జరుగుతుంది డివిజన్స్ ద్వారా. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అప్రూవ్డ్ బై CEPT ఆన్ 7th జూన్. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరికి ట్రాన్స్ఫర్స్ అప్రూవ్ అయ్యాయి అనే లిస్ట్ అనేది CEPT వాళ్ళు 7th జూన్న రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత రిలీవింగ్ ఆఫ్ GDS టు జాయిన్ ద న్యూ పోస్ట్ ఆన్ 22nd జూన్. సో మీరు ట్రాన్స్ఫర్ అయిన క్యాండిడేట్స్ అందరూ 22nd జూన్ రోజు రిలీవ్ అయితే అయ్యి న్యూ పోస్ట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇది మనకు వచ్చిన షెడ్యూల్ అండి. సో నెక్స్ట్ ఓపెన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఈ ఇయర్కి సంబంధించి, ఇయర్ అనే కాదు ప్రతి ఇయర్ 2 షెడ్యూల్స్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ది వచ్చేసి జనవరిలో రిలీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్లో లేదా జూలైలో అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఈసారి ఏంటి అంటే GDS క్యాండిడేట్స్ చాలామంది స్ట్రైక్ చేయడం వల్ల వాళ్ళు టర్మినేట్ అయితే అయిపోయారు అండ్ ఆ క్యాండిడేట్స్ని మళ్ళీ జాబ్లోకి తీసుకునే ప్రాసెస్ వల్ల ఈ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేయాల్సి ఉందో అది కొంచెం లేట్ అయింది అండ్ దానితో పాటు మనకి ఎలక్షన్స్ కూడా రావడంతో ఆ ప్రాసెస్ ఇంకా కొంచెం డిలే అయితే అయ్యింది. సో ప్రజెంట్ ఏంటి అంటే GDS క్యాండిడేట్స్ని మ్యాక్సిమం టర్మినేట్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ జాబ్లోకి అయితే తీసుకున్నారు. అలాగే మనకి ఎలక్షన్స్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కదా, సో జూన్లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అండ్ అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ కూడా 7th జూన్ వరకు వచ్చేస్తుంది. సో మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది మ్యాక్సిమం ఆఫ్టర్ జూన్ 7th తర్వాత మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏ స్టేట్స్లో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, ఏ స్టేట్స్లో కాంపిటీషన్ హై ఉంటుంది, తెలుగు స్టేట్స్ క్యాండిడేట్స్కి ఎక్కడ పెట్టుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ స్టేట్స్లో అప్లై చేసుకుంటే మంచిది అనే దానిపైన క్లియర్గా నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.